మనకు ఈరోజు 3,98,54,093 టోటల్ ఓటర్స్ ఉన్నారు. ఆ 3,98,00,000లో సర్వీస్ ఓటర్స్ 68,115, మెయిల్ ఓటర్స్ 1,96,49,000, ఫీమేల్ ఓటర్స్ 2,01,32,271. సో ఇది చూస్తే మనకు ఫీమేల్ ఓటర్స్ ఆర్ మోర్ దెన్ ద మేల్ ఓటర్ మన రాష్ట్రంలో. లాస్ట్ టైం కూడా సేమ్ ట్రెడిషన్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇప్పుడు కూడా. ఈ ఫిగర్స్లో మళ్ళీ మనము లాస్ట్ టైం అంటే 2022 5th జనవరికి ఫైనల్ రోల్ 22 ఫైనల్ రోల్ పబ్లిష్ అయింది. ఆ టైంకి 4,07,36,000 మనకు ఓటర్స్ ఉన్నారు. అంటే సుమారుగా టోటల్ ఈ లాస్ట్ 1 ఇయర్ అంటే జనవరి నుంచి ఇప్పుడు దాకా సుమారుగా 8,82,000 డిలీషన్స్ అయినాయి. నా ఈ డిలీషన్స్లో కూడా 3 రకాలు ఉంటుంది. ఒకటి ఎక్స్పైర్డ్ అంటే డెత్ కేసెస్. ఆ ఎక్స్పైర్డ్ కేసెస్ 40,345 ఉన్నాయి. మన బిఎల్ఓస్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అంటే చూసిన తర్వాత ఫామ్ 7 ప్రొసీజర్ ఫాలో అయ్యి డిలీషన్ చేస్తారు. షిఫ్టెడ్ ఓటర్స్ అంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్, ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయారు. 31,158 షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారు. తర్వాత ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మొత్తం డేటాబేస్లో ఒక సాఫ్ట్వేర్ రన్ చేసేసి డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే మనిషికి డేటాలో 3-4 ఎంట్రీస్ సమానంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ సమానంగా ఉండొచ్చు, ఫాదర్స్ నేమ్ లేదా ఊరు. సో డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్. తర్వాత ఫోటో సిమిలర్ ఎంట్రీస్ బేసికలీ అంటే సాఫ్ట్వేర్ రన్ చేసేసి సమాన్ ఫీచర్స్తో ఉన్న ఫొటోస్ని ఐడెంటిఫై చేసేసి దీన్ని వెరిఫై చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 25 lakh కేసెస్ ఎలక్షన్ కమిషన్ మన స్టేట్ సంబంధించి ఫైండ్ అవుట్ చేసేసి అన్ని జిల్లాలకి మనం పంపించడం జరిగింది. ఆ 25 lakh కేసెస్లో 10,52,326 కేసెస్లో అది కరెక్ట్గా అంటే ఒకే మనిషికి 2 ఓట్స్ ఉన్నాయి, మన సమాన్ ఫోటోతో లేకపోతే సమాన్ డేటాతో మనము దీన్ని క్యాచ్ చేయడం జరిగింది. దీని తర్వాత వెరిఫికేషన్ ఇవన్నీ చేసేసి ఈ రిపీటెడ్ ఓటర్స్ని ఆర్ డూప్లికేట్ ఓటర్స్ అంటాము, దీన్ని ఈ పద్ధతిలో మనము రెడ్యూస్ చేయడం జరిగింది. సో టోటల్ ఫిగర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. మామూలుగా జనరల్గా ఇది ఎంత ఉండదు, బట్ బికాస్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ విచ్ వాజ్ అడాప్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ అండ్ డేటా వాజ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్, చూస్తే రిపీటెడ్ ఓటర్స్ సేమ్ సమాన్ ఫోటో ఉన్నవాళ్ళు లేకపోతే సమాన్ డేటా ఉన్నవాళ్ళు 10,52,000 వెరిఫై చేయడం జరిగింది. దీన్ని పద్ధతి ప్రకారం మనం డిలీట్ చేసాము. సో లాస్ట్ టైం కంటే మనము నంబర్ 8,82,000 ఈ ఎక్సర్సైజ్ వల్ల టోటల్ తగ్గింది. దెన్ ఇంకొక విషయం అంటే మనకు ఎలక్టర్ టు పాపులేషన్ రేషియో అంటే 1000 జనాభాకి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, 724 మనకు ఉంది. ఇంతకుముందు బికాజ్ ఇప్పుడు నంబర్ తగ్గింది కాబట్టి ఇంతకుముందు 74 ఉండేది, 72.4కి తగ్గింది. యాక్చువల్గా మన 2011 సెన్సస్ డేటాని స్టడీ చేసి దీన్ని ప్రాజెక్ట్ చేసేస్తే మనకు 70.9 యాక్చువల్ ఐడియల్ పర్సంటేజ్ అంటే 70.9 ఉండాలి, కానీ మనకు 72 ఉంది. దిస్ ఈజ్ అంటే దగ్గరే బికాజ్ దీస్ ఆర్ ఆల్ అప్రాక్సిమేట్ నెంబర్, కరెక్ట్ నెంబర్ మనం చెప్పలేదు కాబట్టి హెల్త్ వైజ్ మన డేటా ఈజ్ మచ్ బెటర్ దెన్ మెనీ అదర్ స్టేట్. జెండర్ రేషియో అంటే ప్రతి 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, అది మన స్టేట్లో ఇంతకుముందు నుంచి కూడా ఫీమేల్ ఓటర్స్ నెంబర్ ఎక్కువ ఉంది. ఇది నౌ 1025 ఉంది. సో లాస్ట్ టైంకి ఈసారికి ఎక్కువ తేడా దాంట్లో ఏం లేదు. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. నంబర్ ఆఫ్ ఫిజికలీ
హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ అంటే దివ్యాంగుల ఓటర్స్ మనము ఐడెంటిఫై చేసేసి దీన్ని ఎలక్ట్రల్ రోల్స్లో మ్యాప్ చేయడం జరిగింది. సో 5,23,580 ఓటర్స్ మనకు 18+ who are enrolled in our data and they come into the category of PWD votes. Overseas voters అంటే NRI ఓటర్స్కి కూడా ఇప్పుడు they can also, if they have not adopted the citizenship of other country, they can also become voters in their native place. So 6,08,095 members are ఓవర్సీస్ ఎలక్టర్స్గా మనకు నమోదై ఉన్నారు. ఇంతకుముందు కూడా అన్నాము 68,115 is సర్వీస్ ఓటర్స్. దాంట్లో 65,765 మేల్, ఫీమేల్ 2,350. నౌ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్కి వెళ్తే మనం మ్యాక్సిమం ఓటర్స్ అనంతపురంలో ఉన్నారు 19,13,813. సెకండ్ నంబర్ కర్నూల్ ఉంది అండ్ థర్డ్ ఈజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. లోవెస్ట్ ఓటర్స్ మనకు అల్లూరి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పాడేరు డిస్ట్రిక్ట్లో ఉన్నారు 7,15,000 అండ్ హైయెస్ట్ అండ్ దాంట్లో సెకండ్ లోవెస్ట్లో మళ్ళీ మన్యం జిల్లా ఉంది 7,70,000. One thing which election commission is very particular this time is regarding the new voters. ఇప్పుడు కొత్త ఓటర్స్ మనకు జనాభా లెక్కల ప్రకారం అంటే జనాభా లెక్కలు అంటే 2011 పాపులేషన్ని మనం ప్రాజెక్ట్ చేశాము. ఇప్పుడు సుమారుగా 12 lakhs బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి అండర్ దట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 19. ప్రస్తుతం ఉన్న ఫిగర్స్లో ప్రస్తుతం ఉన్న డేటాలో ఓన్లీ 78,000 ఆర్ దేర్ ఇన్ 18 to 19. రీజన్ ఈజ్ దట్ ఇంతకుముందు ఎవరు ఎన్రోల్ అయ్యారు 1+ మనం డేటా తయారు చేసినప్పుడు 1 year యాడ్ చేసేస్తాం కాబట్టి ఇది తగ్గిపోయింది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఎన్రోల్ అట్లీస్ట్ 10 to 11 lakh voters in the age group of 18 to 19 so that maximum number of these పిల్లలకి ఓట్ అవకాశం వస్తుంది. సో దీనికి సంబంధించి ఈసారి స్పెషల్ డ్రైవ్గా ఎలక్షన్ కమిషన్ అనుకుంటుంది. దీంట్లో నిన్న ఆర్డర్ వచ్చింది, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 1 assistant electoral registration officer will be responsible only for 18 to 19 years రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. ఆ 14th కల్లా మనం ఆ ప్రక్రియ పూర్తి చేసేసి దీని తర్వాత మళ్ళీ స్కూల్స్తో మీటింగ్ పెట్టి అక్కడ స్కూల్ ఎలక్షన్ క్లబ్స్ ఉన్నాయి, దీంతో ఇంటరాక్షన్ చేసేసి టీచర్స్ ద్వారా నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్ర ఇన్వాల్వ్ చేసి ఎన్సిసి. సో అవర్ ఆబ్జెక్టివ్ దిస్ టైమ్ ఇస్ టు గెట్ దీస్ న్యూ ఓటర్స్ ఎన్రోల్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈరోజు మార్నింగ్ కూడా నేను ఇక్కడ ఒక ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ర్యాలీ మళ్ళీ ఘంటసాల కాలేజ్ అక్కడికి వెళ్ళి సుమారుగా 500 స్టూడెంట్స్ 500+ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. అండ్ we have started this campaign of creating awareness among the young students among 18 to 19 years to get enrolled. ఇంకొక ప్రొవిజన్ ఈసారి వచ్చిందంటే 1 year ముందే అడ్వాన్స్గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు there was only one date అంటే 1/1 నెక్స్ట్ ఇయర్ అంటే 1st January నెక్స్ట్ ఇయర్కి whoever becomes 18, he was eligible to apply. Now 1st January తర్వాత 1st April 1st July 1st October అప్పుడు దాకా కూడా ఎవరైనా 18 years కంప్లీట్ చేయగలిగితే ఆయన అడ్వాన్స్గా ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ న్యూ ప్రొవిజన్. ద హోల్ ఇంటెన్షన్ ఈజ్ దట్ టు మేక్ easy the process for enrollment and give them more scope so that maximum can be enrolled. ఈసారి ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. సో ఈ ఒక 5 సూత్రాలు ఉన్నాయి, దీని ప్రకారం వాళ్ళు ముందుకు పోతామంటున్నారు. ఒకటి ఫస్ట్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే దీంట్లో మనం పొలిటికల్ పార్టీస్లో మీటింగ్ చేసేసి నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అందరికీ టుమారో వీఆర్ పుటింగ్ దట్ మీటింగ్ మా లెవెల్లో
మొత్తం లిస్ట్ స్టేట్ వైడ్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టేసి వాళ్ళకి లిస్ట్ ఇవ్వాలి ఒకటి. సెకండ్ థింగ్ ఇస్ ఎవ్రీ వీక్, ప్రతి వారం వాట్ ఎవర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ వస్తాయి దీనికి సంబంధించి కూడా ఈఆర్ఓ లెవెల్లో మీటింగ్ పెట్టేసి ఆ లిస్ట్ కూడా ప్రతి పార్టీకి ఇవ్వాలి. తర్వాత సిఇఓ వెబ్సైట్లో ఆ లిస్ట్ డే బై డే ఆ క్లెయిమ్స్ ఏం వస్తున్నాయి ఇవన్నీ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ట్రాన్స్పరెన్సీ. సెకండ్ ఇస్ ప్యూరిఫికేషన్. అంటే ప్యూరిఫికేషన్ అంటే ఇంతకుముందు కూడా అన్నాము, ఈ డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్, ఫోటో సిమిలర్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎపిక్స్ ఉన్న కేసు, తర్వాత ఫోటో చాలా వరకు ఫోటోస్ బ్లర్డ్గా సో ప్యూరిఫికేషన్ కింద డబల్ ఎంట్రీస్ని, రిపీటెడ్ ఎంట్రీస్ని, ఎక్కడ ఫోటో బ్లర్డ్గా ఉంది, కరెక్ట్గా లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం లేదు, అది చేంజ్ చేయడం. తర్వాత మల్టిపల్ ఎపిక్ నంబర్లో తేడా ఉంటే, అండ్ దెన్ ఆధార్ వెరిఫికేషన్ ద్వారా దీన్ని వ్యాలిడేషన్ చేయడం. మళ్ళీ ఇప్పుడు ఫోన్ నంబర్ కూడా తీసుకోవడానికి బిఎల్ఓస్కు చెప్పడం జరిగింది. సో దట్ ఉన్న డేటాని మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్లో మనం ప్యూరిఫై చేసేసి ప్రజల ముందు పెట్టాలి. థర్డ్ ఈజ్ హెల్త్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్. హెల్త్ అంటే జనాభా లెక్కకి తర్వాత మన దగ్గర ఉన్న ఓటర్ శాతం ఏదో సమ్ రీజనబుల్ ఎక్స్టెంట్లో ఉండాలి. సో మనకు 70.9 ఈజ్ ద ఐడియల్ ఫిగర్, ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఫిగర్స్. మనకు 72.4 ఉన్నారు. సో దేర్ ఇస్ రీజనబిలిటీ అటు ఇటు ఉంది. బట్ దెన్ అగైన్ కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆ లిస్ట్ మొత్తం కలెక్టర్స్కి ఇంతకు ముందే లాస్ట్ వీక్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. సో వేరెవర్ దెర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హైయర్ సైడ్ అక్కడ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అంటే పోలింగ్ స్టేషన్ వారీగా చూసేసి వేరెవర్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ హై అది ఎగ్జామిన్ చెప్పడం జరిగింది. వేరెవర్ తక్కువ ఉంది, కొన్ని చోట్ల చాలా తక్కువ ఉంది, 500, 550 కూడా ఉంది. దీనికి కూడా కారణాలు ఉండొచ్చు. బట్ దెన్ అగైన్ అక్కడ స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ పెట్టేసి ఎక్కువ మందిని ఎన్రోల్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. జెండర్ రేషియో మన స్టేట్లో మామూలుగా ఇంచుమించు కరెక్ట్గానే ఉంది. బట్ స్టిల్ ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ 1090 కూడా ఉంది. కానీ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో కొద్దిగా ఎక్కువ ఉంది. బట్ అక్కడ కూడా క్లియర్గా రేపు మనము ఎవరైనా ఆన్సర్ అడిగితే ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంది మన ఆన్సర్ చెప్పడానికి వీలు ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బీ చెక్డ్ అండ్ దెన్ కరెక్టెడ్ వేర్ ఎవర్ కరెక్షన్ ఈజ్ పాసిబుల్. ఏజ్ సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఏజ్ సంబంధించి యాజ్ ఐ సెడ్ న్యూ ఓటర్స్ 18 to 19 ఓటర్స్లో చాలా గ్యాప్ ఉంది, ఉండాల్సిన కింద చాలా గ్యాప్ ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ 1 month టైంలో స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా దీన్ని ఎక్కువ మందిని ఎన్రోల్ చేయాలి. సో దీని ద్వారా మనం హెల్త్ ఆఫ్ ద రోల్ హ్యాస్ టు బి మెయింటైన్. ఫోర్త్ 4వ సూత్రం అంటే ఇన్క్లూజివ్నెస్. ఇన్క్లూజివ్నెస్ అంటే ఇప్పుడు చాలామంది మార్జినల్ గ్రూప్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్లెస్ పర్సన్స్ ఉంటారు, అంటే ఫుట్పాత్లో ఉన్నవాళ్ళు ఉంటారు. పీటీజీ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత కొంత పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారు. సో ఆల్ దీస్ పీపుల్ వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన హక్ ఉండాలి. అదే ధ్యేయంతో హోమ్లెస్ పర్సన్కి మామూలుగా మనము ఆధార్ లేదా ఏదో రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతాము. హోమ్లెస్ పర్సన్స్కి వెరిఫై చేసేసి ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. సో దాట్ ఈస్ one thing has been introduced. If somebody is residing on a platform, ఆయన దగ్గర రేషన్ కార్డు ఉండదు, ఏమీ ఆధారం ఉండదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి దీన్ని కూడా
ఈఆర్ఓ వెరిఫై చేసేసి హీ కెన్ ఆల్సో బి రిజిస్టర్డ్ యాజ్ ఓటర్. ఆ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ట్రైబల్ గ్రూప్స్కి కూడా కొన్ని ట్రైబల్స్ ఇంటీరియర్ ఏరియాలో ఇఫ్ దే ఆర్ నాట్ ఎన్రోల్డ్, సో దీనికి కూడా స్పెషల్ ఎఫర్ట్స్ చేయడం అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ఇన్క్లూజివ్నెస్ పార్ట్ ఆఫ్ ద 5-point ప్రోగ్రామ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ టెక్ ఎనేబుల్. అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దీన్ని స్టోర్ చేసుకోవడం, దీన్ని రిట్రీవ్ చేసుకోవడం, దీన్ని యూజ్ చేసుకోవడం, ఇవంతా ఫ్యూచర్లో అదే నడుస్తుంది. సో మనము ఇప్పుడు కొన్ని సంవత్సరం నుంచి ఆల్రెడీ ఈఆర్ఓ నెట్ ఉంది. ఈఆర్ఓ నెట్ ద్వారా మనము వీఆర్ ఈ అంతా ఎలక్టరల్ రోల్ మేనేజ్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు కాగితాల్లో అంటే మాన్యువల్గా ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద నెట్ అవైలబుల్ and that is only the authentic part of the electoral roll. ERO net ki rendo version ippudu vastundi. So deentlo inka konni improvements avutayi. Garuda app లో ఫ్యూచర్లో గరుడ యాప్ అంటే బిఎల్లో మెయింటైన్ చేస్తారు ఎన్రోల్మెంట్ కోసం, కరెక్షన్స్ కోసం. దీంట్లో కూడా నెక్స్ట్ అప్గ్రేడేషన్ వస్తుంది. దీని ద్వారా దాంట్లో పూర్తిగా ఆయన దగ్గర ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉన్న పోలింగ్ స్టేషన్కి పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఎన్విఎస్పి విహెచ్ ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో ఎనీవే సిఓ వెబ్సైట్లో యూ కెన్ ఫైండ్ యువర్ నేమ్, యూ కెన్ ఫైండ్ యువర్ బిఎల్ఓ, యూ కెన్ ఫైండ్ మొత్తం అన్ని ఓటర్ లిస్ట్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అక్కడ కూడా బట్ విదౌట్ ఫోటో అవైలబుల్ ఉన్నాయి. ఎనీబడి కెన్ డౌన్లోడ్ వాట్ ఎవర్ ఓటర్ లిస్ట్ హీ రిక్వైర్స్ ఆఫ్ విచ్ ఎవర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. మొత్తం స్టేట్ కావాలంటే మొత్తం స్టేట్ తీసుకోవచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కావాలంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ ఇఫ్ ఓన్లీ వన్ పోలింగ్ స్టేషన్ కావాలంటే అది కూడా డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. సో టెక్ ఎనేబిలిటీ, ఈ 5 సూత్రాలు ట్రాన్స్పరెన్సీ, ప్యూరిఫికేషన్, హెల్త్, ఇన్క్లూజివ్నెస్ అండ్ టెక్ ఎనేబిలిటీ. సో ఈ 5 సూత్రాలు తో ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తుంది. ఆధార్ లింకింగ్కి ఆల్రెడీ 6B ఫామ్ అనే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ మనం 3 months బ్యాకే స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ అంటే సంతకం తీసుకున్నారు, ఈ కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ కలెక్టర్స్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో డోంట్ గో ఫాస్ట్, డోంట్ గో ఇన్ ఎ హరీ. పూర్తిగా ఇంటి వెళ్ళి తీసుకోవడం, కరెక్ట్ పద్ధతితో వెళ్ళడం చెప్పడం జరిగింది. బట్ ఎనీవే 60% మనము ఆల్రెడీ అచీవ్ అయ్యాం. అంటే టోటల్ ఓటర్స్కి 60% ఆధార్ 6B ఫామ్స్ ఆల్రెడీ వచ్చినాయి. రిమైనింగ్ 40% కూడా ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు, ఇప్పుడు మళ్ళీ ఇంక్వైరీస్ నడుస్తాయి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ కింద. ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది కూడా తీసుకుంటే ఆ పని కూడా పూర్తి అయిపోతుంది. సో అవర్ టార్గెట్ ఈస్ దట్ బై December end we would be able to complete that thing also. Volunteers ki, that is why I told there were some complaints where ఆ కంప్లైంట్లో వాలంటీర్స్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాతోనే అప్లోడ్ చేస్తున్నారు. సో ఆ కంప్లైంట్స్ ని చూసుకొని ఐ హ్యాడ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ ద కలెక్టర్స్. ఐ హ్యాడ్ ఆస్క్డ్ దెమ్ టు పర్సనలీ వెరిఫై. అంటే కలెక్టర్, ఈఆర్ఓ, సూపర్వైజర్ అందరూ పర్సనల్గా వెళ్ళి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో వెరిఫై చేయాలి దట్ వెదర్ సంతకం లేకుండా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా రికార్డ్స్ నుంచి వాళ్ళ పేరు తీసుకొని చేస్తున్నా లేదా. సో నౌ ప్రాసెస్ హ్యాస్ బిన్ స్ట్రీమ్ లైన్ అయిపోయింది. సో దట్ ఈస్ వై కొద్దిగా స్లో అయింది లాస్ట్ 1 monthలో. అవర్ డైరెక్షన్ ఈస్ దట్ గెట్ ఇట్ కంప్లీటెడ్ ఇన్ ప్రాపర్ ప్రొసీజరల్ మేనర్ విత్ బిఎల్ఓస్ ఓన్లీ, నో వాలంటీర్స్ టు బి ఇన్వాల్వ్డ్. దేనికి అంటే ఆధార్ లింక్ పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఏ పని చేయాలన్నా అది బిఎల్ఓ, ద కన్సర్న్ బిఎల్ఓ చేయాలి. ఆ బిఎల్ఓ ఒక పోలింగ్ స్టేషన్కి రెస్పాన్సిబుల్ ఉంటారు. ఈ హ్యాస్ సమ్ కొన్ని చోట్ల 600, కొన్ని చోట్ల 1000, మ్యాక్సిమం 1200 వరకు ఓట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 1400 వరకు కొన్ని చోట్ల ఉంది. సో మ్యాక్సిమం వాళ్ళ సంబంధించి పూర్తి బాధ్యత బిఎల్ఓకి ఉంటుంది. Otherwise, if the ERO
ఆర్ డిఈఓ ఆర్ అసిస్టెంట్ ఈఆర్ఓ స్పెసిఫిక్గా రైటింగ్లో ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి, నాట్ అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి బాధ్యత స్పెసిఫిక్గా ఇస్తే వాళ్ళు దీనికి సాయం చేసుకోవచ్చు. బట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ బిఎల్ఓ ఓన్లీ. నో, నేను ఇంతకుముందు కూడా ప్రెస్ నోట్లో కూడా చెప్పడం జరిగింది. ఆధార్ లింకేజ్ ఇది ఓన్లీ ఓటర్ని వ్యాలిడేట్ చేయడం కోసం ఉంది. ఆధార్ ఈజ్ ద మోస్ట్ యూనిక్ ఐడెంటిటీ సర్టిఫికేట్ కాబట్టి దీంతో లింక్ చేస్తారు. అదర్వైజ్ ఇఫ్ దే రిఫ్యూజ్ దట్ లేదు నేను ఆధార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, అప్పుడు అదే ఫామ్లో 12 మిగతా సర్టిఫికేట్స్ లిస్ట్ ఉన్నది. దాంట్లో పాస్పోర్టు లేదా డ్రైవింగ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి. దీని ద్వారా కూడా వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ మన ఉద్దేశం అంటే ఫ్యూచర్లో వెన్ వీ గో ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద రోల్, ప్యూరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇందాక ఎందుకు ముందు చెప్పాము రకరకాల పద్ధతిలో ప్యూరిఫై చేస్తున్నాము. ఇప్పుడు మనము విదిన్ కాన్స్టిట్యుయెన్సీ, మన రాష్ట్రంలో విదిన్ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న డబల్ ఆర్ రిపీటెడ్ ఎంట్రీస్, డబల్ ఎంట్రీస్ లేదా సేమ్ ఫోటో ఉన్నవాళ్ళు, సేమ్ అడ్రస్ ఉన్న వాళ్ళని ఆల్రెడీ 25 lakh మనకు వచ్చింది, 10 lakh డిలీట్ చేసాం. నౌ ఇంకొక 5 lakh ఎంట్రీస్ ఇప్పుడు ఏసీ టు ఏసీ, అంటే మన విదిన్ స్టేట్లో ఏసీ టు ఏసీ మళ్ళీ సాఫ్ట్వేర్ రన్ చేశారు. అక్రాస్ ఏసీస్ కూడా సుమారుగా 5,30,000 ఇంకా ఇప్పుడు వచ్చింది. దీన్ని మళ్ళీ ఎంక్వైరీ ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. మొన్ననే వచ్చింది, బికాజ్ ఒకసారి ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని హౌస్ చూసి మళ్ళీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అదే పద్ధతిలో ఫ్యూచర్లో ఇఫ్ ఆధార్ డేటా ఉంటే దట్ బికమ్స్ ఎ యూనిక్ ఐడెంటిటీ. No, it is not compulsory. We are saying very clear, it is not compulsory. I can refuse, anybody can refuse to give it. It is within the form also ఇది రాసింది, ఫామ్లో కూడా రాసింది ఆధార్ లేనప్పుడు ఈ సర్టిఫికేట్ నుంచి వెరిఫై చేశారు. సో అంటే మనము మా మీటింగ్స్లో కూడా చెప్పాము, ముందు నుంచి ఫస్ట్ డే నుంచి మీటింగ్ చేసినప్పుడు కూడా చెప్పాము, సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఉంది, వీ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు గివ్ ఆధార్. However, we can request them for the purpose of larger purpose కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆయన రిఫ్యూజ్ చేస్తే he can give the remaining certificate. క్వశ్చనే లేదు. నో, ప్యూరిఫికేషన్లో ఆధార్ ఇస్ నాట్ ఈవెన్ క్రైటీరియా లేదు. ప్యూరిఫికేషన్లో డిలీషన్కి క్రైటీరియా ఆధార్ లేదు. డిలీషన్కి ఓన్లీ రిపీటెడ్ నేమ్స్, షిఫ్టెడ్ ఆర్ డెత్, 3 రకాలు ఉంటుంది. సో డెత్ ఉంటే డెత్ సర్టిఫికేట్ ఉండాలి, షిఫ్టెడ్ ఉంటే హౌస్ ఎంక్వైరీ చేసినప్పుడు చూడాలి, తర్వాత రిపీటెడ్ ఎంట్రీస్కి మన డేటా ఉంటుంది. సో ఆధార్ ఈజ్ నాట్ ఏ ఎక్స్క్లూజనరీ క్రైటీరియా ఫర్ డిలీషన్ ఆఫ్ ఎనీబడి. ఆధార్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రైటీరియా. No, repeated forms, నేను ఇంతకుముందు చెప్పాము, repeated forms does not mean that it can be, as I said 25 lakhs వచ్చినాయి, వెరిఫై చేసిన తర్వాత ఇది ఫైనల్గా 10 lakh వచ్చింది. బికాస్ కొన్ని చోట్ల ఒకే పేరుతో, ఒకే ఫాదర్ పేరుతో కూడా ఉండొచ్చు కొంతమంది. సో 15 lakhs మనం తీసిన తర్వాత ఓన్లీ 10 lakh ఎంట్రీలో ఇది వచ్చింది. అంటే ఆధార్ కాదు, మామూలుగా మనం పాపులేషన్ చూస్తున్నాం. పాపులేషన్కి ఎక్కువ మంది ఓటర్స్ ఉంటే డెఫినెట్గా అక్కడ డెడ్ ఓటర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే షిఫ్ట్ అయిన ఓటర్ ఉండొచ్చు. సో ఆల్రెడీ కలెక్టర్స్ ఈ ఎక్సర్సైజ్లో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంత జనాభా ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళ దగ్గర డేటా అంతా ఉంది. అది చూసుకొని దీన్ని పోలింగ్ స్టేషన్ వైజ్ రివ్యూ చేసేసి దీంట్లో డిలీషన్ ప్రక్రియ ఎట్లా చేసుకోవాలి
అది వాళ్ళు కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు. బట్ వన్ థింగ్ ఇస్ దట్ డిలీషన్ చేసినప్పుడు సువోమోటో డిలీషన్ లేదు. అంటే నేను అంటే బిఎల్లో వచ్చేసి ఓవరాల్గా ఇట్లా ఈయన లేరు ఇట్లా డిలీషన్ సువోమోటో చేయడానికి అవకాశం లేదు. డిలీషన్కి కూడా ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ నెంబర్ 7. ఆ ఫామ్ నెంబర్ 7లో అక్కడ వెళ్ళిన తర్వాత డెత్ పర్సన్స్ ఉంటే ఈయన ఫిలప్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీతో ఎండోర్స్మెంట్ తీసుకొని అప్పుడు వచ్చేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి డాక్యుమెంట్ పెట్టేసి డెత్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత డిలీషన్ చేస్తారు. షిఫ్టెడ్ ఓటర్స్ అయితే లోకల్ ఎంక్వైరీ చేసేసి అప్పుడు ఫామ్ 7 ఫిలప్ చేసి చేస్తారు. సో సువోమోటో స్వయంగా ఏదో ఇష్టం వచ్చినా చేయడానికి అవకాశం ఎలక్షన్ కమిషన్లో లేదు. ఏమైనా చేయాలంటే పేపర్ ద్వారానే చేయాలి. పేపర్ ద్వారానే ఎక్కడ కొంతమంది తప్పు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే అబ్నార్మల్గా అయితే మన స్టేట్లో ఎక్కడ కూడా లేదు. బట్ దేర్ ఆర్ సమ్ హైయర్, కొన్ని జిల్లాల్లో కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి 759 ఉంది, పార్వతీపురంకి 766 ఉన్నది. ఇది కొద్దిగా హైయర్ సైడ్, అంటే మనం 724 ఉంది కాబట్టి దీనికి కొద్దిగా హైయర్ సైడ్. తక్కువ సైడ్లో ఉన్నప్పుడు అల్లూరి సీతారాంలో ఓన్లీ 660 ఉంది. సో దిస్ ఇన్ ద లోవర్ సైడ్. తర్వాత కాకినాడలో 726, ఇది మన స్టేట్ యావరేజ్ సమానంగా ఉంది. వెస్ట్ గోదావరిలో కొద్దిగా ఎక్కువ ఉంది, 778. కృష్ణాలో 787. సో 787 ఇస్ ద హైయెస్ట్, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్. లోయెస్ట్ ఈజ్ ఇన్ పాడేరు 660. అది అంటే అప్పుడు దీనికి పిఎస్ వైజ్ వెళ్తారు, పోలింగ్ స్టేషన్ వైజ్. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 800, 900 ఉంటే అది కరెక్ట్ కాదు కదా. బలవంతంగా ఏముండదు. వెరిఫై చేసిన తర్వాత బహుశా కొన్ని చోట్ల ఇంకా డెత్ ఓటర్స్ ఆల్రెడీ ఉండొచ్చు. డెత్ ఓటర్స్ని డిలీట్ చేసి దే వుడ్ నాట్ హ్యావ్ డిలీటెడ్ ద డెడ్ ఓటర్స్ ఆర్ షిఫ్టెడ్ ఓటర్స్. సో కాబట్టి అది ఎంక్వైరీ చేసేసి దీన్ని తొలగిస్తారు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే మనము ఫస్ట్ విదిన్ ఏసీ సాఫ్ట్వేర్ ద్వారా నేమ్స్ తీసుకున్నాము, అది ఆ ప్రాసెస్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు అక్రాస్ ఏసీ, మన రాష్ట్రంలో అక్రాస్ ఏసీ నేమ్స్ మళ్ళీ 5 lakh లిస్ట్ వచ్చింది. అక్రాస్ స్టేట్ ఆ స్టేజ్కి ఇప్పుడు రాలేదు, నెక్స్ట్ స్టేజ్లో వెళ్తాం. అది అంటే దాంట్లో ప్రస్తుతం ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 7th లాస్ట్ డేట్ ఉండేది. 8th నుంచి 19th వరకు మళ్ళీ ఎంక్వైరీ చేసేసి దాంట్లో మెయిన్ ఇష్యూ అంటే దెర్ ఆర్ 2 కండిషన్స్, ప్రైమరీ కండిషన్స్ ఫర్ గ్రాడ్యుయేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి మనిషి ఉండాలి, ఆర్డినరీ రెసిడెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ హీ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ద లాస్ట్ 6 yearsలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో రెసిడెన్స్ ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అయితే ఎవరైనా కౌంటర్ సైన్ చేసి ఇస్తే గెజిటెడ్ ఆఫీసర్ లేదా డెసిగ్నేటెడ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు 23rd వీ విల్ జస్ట్ లైక్ ఇప్పుడు చేస్తున్నాము, ఆ రోజు లిస్ట్ పబ్లిష్ చేస్తాము. అప్పుడు ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు తప్పుగా చేశారు క్లియర్గా మనకు పేర్లు కనిపిస్తాయి. స్పెషల్లీ టీచర్స్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, గ్రాడ్యుయేట్స్లో తక్కువ, కానీ టీచర్స్లో కొన్ని ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సేయింగ్ దట్ ఇన్ఎలిజిబుల్ మనిషిని కూడా కౌంటర్ సైన్ చేసి ఇచ్చేసారు, ఇట్లాంటి కంప్లైంట్ వస్తున్నాయి. బట్ దెన్ అగైన్ దాంట్లో 3-4 చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఫస్ట్
టీచర్కి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సెకండ్, డిఈఓ లేదా రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఆ క్యాడర్ని బట్టి ఆయన కౌంటర్ సైజ్ చేయాలి. థర్డ్, ఈఆర్ఓ ఆర్ బిఎల్ఓ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫోర్త్, ఈఆర్ఓ దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. దేర్ ఆర్ 4 స్టేజెస్ ఉన్నాయి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లిస్ట్ పబ్లిష్ అవుతుంది. లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత క్లియర్గా అంతా పేరు చూసుకొని మళ్ళీ అబ్జెక్షన్ చేసుకోవడానికి కూడా ఫర్దర్ అవకాశం ఉంది. సో దేర్ ఆర్ 4-5 స్టేజెస్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాం మనం. సో ఇఫ్ ఎనీబడి హ్యాస్ డన్ ఏ రాంగ్ థింగ్, ఐదర్ ఆ ప్రిన్సిపల్ లేదా కన్సర్న్ డిఈఓ లేదా సమ్ ఆర్ఐఓ, whoever has given a wrong certificate, he is taking a risk of his career. 23rd తర్వాత మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ అపాయింటెడ్ ప్రతి 4 జిల్లాలకి ఒక రోల్ అబ్జర్వర్ ఐఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది. సో దే విల్ గో అండ్ చెక్ ఆల్ దోస్ థింగ్స్. ఇఫ్ కంప్లైంట్ వస్తే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తాం. అంటే వాలంటీర్స్ జిల్లా లెవెల్ ఉంటుంది. సో డైరెక్ట్లీ మన తరఫు నుంచి వీ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. వీ ఓన్లీ డైరెక్ట్ ద కలెక్టర్స్ టు మేక్ ఎన్ ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్. సో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర డేటా లేదు, బట్ వీల్ గివ్ యూ ఇన్ ద డేటా. అంటే కంప్లైంట్ ఆ లెక్క ఇంతమంది లేదు, బట్ దెర్ ఆర్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు నుంచి వచ్చింది, ప్రకాశం నుంచి వచ్చింది, కృష్ణా నుంచి వచ్చింది ఉన్నాయి. సో because they come under the control of collectors, కాబట్టి we are sending to collectors for taking action. Shifted voters షిఫ్టెడ్ ఓటర్స్ ఎక్కువ వైజాగ్, విజయవాడ, ప్రకాశం ఇక్కడ ఉన్నారు. 4,000 ఇట్లా ఫిగర్స్ ఉన్నాయి సుమారు. అది నేను that I'll give you తర్వాత clarification. I have not gone into that detail, but I'll give you the clarification. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలింగ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటే నేను అక్కడ రెసిడెంట్, అక్కడ ఓటర్ అర్హత. ఈ పోలింగ్ స్టేషన్ దాటితే నేను షిఫ్టెడ్ కింద వస్తాను. షిఫ్టెడ్ అంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్. No, this is a relaxation given specially for those people who don't have their permanent right, because basic criteria voters ఏముంటుంది, ఆర్డినరీ రెసిడెంట్ ఉండాలి. ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఏదో ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా సమ్ ఏదో ఆధారం ఉండాలి. ఈయనకి ఏం ఆధారం ఉండదు. దే విల్ బీ స్పెషలీ ఇన్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఉంటుంది, మెట్రో ఏరియాస్లో ఎక్కువ ఇష్యూ ఉంటుంది. సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రిలాక్సేషన్ ఎలక్షన్ కమిషన్ ఏమవుతుంది, దట్ లెట్ ద ఈఆర్ఓ ఆర్ ఏఈఆర్ఓ పర్సనలీ ఇన్స్పెక్ట్, interact with them through and then take the help of the NGOs, the civil services organization ఉన్నాయి, వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసేసి and then enroll them in the voter list. So ప్రతి చోటుకి అడ్రస్ అయితే ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర ఆధారం ఉండకపోవచ్చు, కానీ
స్పెషల్ రిలేక్షన్ ఓన్లీ హోమ్లెస్ పీపుల్కి ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చిందే స్వయంగా ఎంక్వైరీ చేసేసి ఈఆర్ఓ వాళ్ళ ఫీల్డ్గా అక్కడ వాళ్ళ దగ్గర వెళ్ళేసి కొద్దిగా ఎంక్వైరీ చేసి సివిల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ హెల్ప్ తీసుకొని వాళ్ళ పేరు నమోదు చేస్తారు ఆ పోలింగ్ స్టేషన్లో. వేర్ జనరలీ వాట్ హ్యాపన్స్, డెఫినేషన్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ ఇస్ దట్ వేర్ ఎవర్ ఎనీబడి స్లీప్స్, సో హీల్ స్లీప్ ఆన్ ద పేవ్మెంట్, ఆన్ ద ఫుట్పాత్. ఎక్కడ ఇప్పుడు ఆ డేటా వస్తుంది, క్లియర్ డేటా లేదు. మేబీ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ ఫైనల్ పబ్లికేషన్ ఉన్నప్పుడు చెప్తాను. ఇంకా దీన్ని మ్యాప్ చేయలేదు, ఓన్లీ మనం మ్యాప్ చేసింది పీడబ్ల్యూడీ ఓటర్స్ని, తర్వాత 80+ వాళ్ళని మ్యాప్ చేసాము. బికాజ్ పీడబ్ల్యూడీ ఓటర్స్ కూడా ఇప్పుడు ఇంటి వెళ్ళి కూడా వాళ్ళు అంటే పోలింగ్ పార్టీ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓట్ తీసుకుంటుంది, 80+కి కూడా తీసుకుంటుంది. సో వాళ్ళని ప్రతి అంటే జాబితాలో మ్యాప్ చేయడం జరిగింది, వీళ్ళని మ్యాప్ చేయలేదు. బట్ ఈసారి ట్రై చేస్తాం అది ప్లేసెస్లో ఉంది. క్రిమినల్స్కి ఓట్ హక్కు ఉండకూడదా? అంటే సిటిజన్, ఇండియన్ సిటిజన్ ఎక్సెప్ట్ అన్లెస్ అంటిల్ హీస్ డిబార్డ్ ఫ్రమ్ ఓటింగ్. కొన్ని కేసెస్లో ఓటింగ్లో డిబార్డ్ చేస్తే అప్పుడు ఓటింగ్ హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, బట్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎలిజిబుల్. సో యూ షుడ్ అప్రిషియేట్ యాక్చువల్లీ దిస్ అగైన్. ఉంటాయి చాలా మంది. దెన్ అగైన్ ఎంక్వైరీ చేయాలి కదా, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంక్వైరీ. ఈఆర్ఓ is supposed to, Tahsildar is supposed to inquire and then will do. And instruction even at least 2 to 3 nights he can go and see whether he is sleeping in that place or not. అంటే ఇన్స్ట్రక్షన్ ఇలా ఉన్నాయి. ఓకే.